ఫ్యాక్టరీ తరఫున మాట్లాడతారు కాబట్టి వాళ్ళు డిబేట్ చేస్తారు. ఆయన పక్కన కూర్చున్నా రైతుల తరఫున చెరుకు పెట్టేవాళ్ళ తరఫున కొట్టి మాట్లాడినప్పుడు మరో విధంగా కాకుండా మీ పనికొచ్చే వరకు తీసుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమం చేయడానికి చొరవ తీసుకున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, మోహమ్మద్ రెడ్డి గారు, కలెక్టర్ గారు, షుగర్ కేన్ కమిషనర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి నర్సారెడ్డి గారు, సమైక్య గంగాధర్ గారు, ఇంకా పెద్దలు అందరూ, DCM చైర్మన్ గారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. అలాగే రైతు సోదరులందరూ కూడా, పత్రికా సోదరులు కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా విషయాలు ఆఫీసర్స్ మన అగ్రికల్చర్ గురించి చెప్పారు. సుదర్శన్ రెడ్డి గారు కూడా చాలా విషయాలు చెప్పారు. ముందుగా ఇటువంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట కోసం కానీ సుదర్శన్ రెడ్డి గారి NSF కోసం కానీ దాదాపు 160 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కట్టి, బ్యాంకు కట్టి ఈ డబ్బులు లేని రోజుల్లో కూడా ప్రభుత్వం ఈ మాట కోసం అన్ని డబ్బులు వెచ్చించినందుకు ముఖ్యమంత్రి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, ఆ కమిటీ సభ్యులకి, మిగతా వారికి కూడా మీ తరఫున, రైతులందరి తరఫున కూడా అభినందనలు, మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే సందర్భంగా ఇంత పట్టుదలగా ఈ 150 కోట్లు 60 కోట్లు కట్టి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ఒక అంకం మాత్రమే పూర్తయింది. ఇక రెండో అంకం, మీరు ఫ్యాక్టరీని, అది 10 ఏళ్ల నుంచి ఆగి ఉన్న ఫ్యాక్టరీని, పాత డిజైన్లో ఉన్న ఫ్యాక్టరీని, క్రషింగ్లో పాత పర్సంటేజ్ ఉన్నటువంటి రికవరీ నుంచి కొత్తలాగా వచ్చు ఫ్యాక్టరీకి పాత రోజుల్లో ఉన్న రికవరీ ఉంటే ఎవరికి ఫ్యాక్టరీకి రూపాయి మిగలదు, రైతుకి పాసాలు కాదు. కనుక అది కమిషనర్ గారు మీరు కూడా నోట్ చేసుకుని మోడర్నైజేషన్ లేకపోతే కావాల్సిన ఆ షార్టేజ్ రిక్రూట్మెంట్ని మొదటగా మీరు పెట్టాలి. పెడితేనే మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది. తద్వారా ఫ్యాక్టరీ రైతాంగం బతుకుతారు కాబట్టి అది నోట్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇంకా ఫ్యాక్టరీలో ఎథనాల్ లాంటి సుదర్శన్ రెడ్డి గారికి ఎథనాల్ గురించి కానీ ఫ్యాక్టరీ గురించి బాగా తెలుసు. ఇంకా కూడా ఈ ఫ్యాక్టరీ 10 కాలాలు ఉండాలంటే ఎథనాల్ యూనిట్ కూడా పెట్టుకోవాలి. అది కూడా దీంట్లో ఒక భాగంగా చేర్చుకోండి అని మాత్రం నేను కోరుతా ఉన్నాను. ఇక ఫ్యాక్టరీ ఇష్యూ ప్రభుత్వం ఇంత చేసింది కాబట్టి తప్పకుండా రైతాంగం దృష్టిలో పెట్టుకుని మిగతా కూడా చేస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను. ఆ విధంగా మనం కూడా భావిస్తూ ఉన్నాం. ఇక మిగిలిందల్లా రైతులు, చెరుకు పంట. ఇందాక ఆఫీసర్స్ గారు వేసారు 50 టన్నుల చెరుకు, 55 టన్నుల చెరుకు, 25 క్వింటాల ప్యాడీ వేసినారు. అయ్యా బాగా చేసే రైతుకి 25, ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో కూడా అక్కడ కూడా యావరేజ్ తీస్తూ ఉంటే 35 టన్నుల చెరుకు దాటడం లేదు. ఇది ఎవరో నిందించడానికి, ఇక్కడ విమర్శించడానికి నేను మాట్లాడలేదు. సుమి, మీ అందరు కూడా తెలుసు, లక్ష్మారెడ్డి గారు ఏదో చెప్పాడు గత మీటింగ్లో, వేరే కూడా ఆయన కొద్దిగా ఎక్కువ వస్తుందని.
సుదర్శన్ రెడ్డి గారికి ఆల్రెడీ రీసెర్చ్ చేసినట్టు టిష్యూ కల్చర్ తేవాలి, ఇంకా కూడా దాంట్లో కావాల్సినవన్నీ తేవాలి. అవన్నీ కూడా సహకరిస్తారని అనుకున్నప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ నుంచి చెరుకు కామారెడ్డి వెళ్తా ఉంది. కామారెడ్డి దగ్గర కూడా ట్రిప్ కానీ అన్ని ఇచ్చినా కామారెడ్డి దగ్గర కూడా షార్టేజ్ ఉంది. వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కొనుక్కెళ్తా ఉన్నారు. కాబట్టి ఆ పెంచడం అనేది కొద్దిగా ఛాలెంజ్తో కూడుకున్నటువంటిది. అయినా రైతులు ఖచ్చితంగా వేస్తారనడానికి వేయాల్సిన ఆవశ్యకత గురించి కానీ ప్రభుత్వం దృష్టిలో కూడా లాంగ్ టర్మ్ ఆలోచన చేసి ప్యాడీని తగ్గించాలి, రైతు గిట్టుబాటు కావాలి. అటు మొక్కజొన్నలు ఇటు షుగర్ కేన్ పెంచాల్సిన ఆల్టర్నేటివ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా ఒక్క మన మీదే కాకుండా ప్రభుత్వ ఆలోచన విధానంలో కూడా ఖచ్చితంగా రైతాంగాన్ని చెరుకు వైపుకి మళ్లించే కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి సుదర్శన్ రెడ్డి గారు కానీ వాళ్ళ సబ్ కమిటీ కానీ చొరవ తీసుకుని రైతాంగానికి ఇప్పుడు ఏదైతే ప్యాడీకి 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నామో చెరుకు కూడా 500 సబ్సిడీ ఇవ్వాలి అని నేను కోరుతా ఉన్నాను. ఏదో కొంచెం కోరిక వెంకటేశ్వరరావు మాట్లాడతాడు ఏమైంది అనుకోవచ్చు, నేను ఆ విధంగా చెప్పట్లేదు. మీరు ప్యాడీకి ఇచ్చిందే ఇటు చెరుకు రైతులకి ఇమ్మని అడుగుతా ఉన్నాం. తద్వారా పంట తగ్గుతుంది, నీళ్లు పడిపోతాయి, వాతావరణం అవుతుంది, ఫ్యాక్టరీ నడుస్తుంది. కాబట్టి ఆ 500 రూపాయలు ఖచ్చితంగా అక్కడ ప్యాడీకి ఇస్తున్నారు. కాబట్టి ఆ టన్నుకి మీరు 500 ఇస్తే ఇప్పుడు 36 రూపాయలు ఇస్తున్నటువంటి ఫ్యాక్టరీలు ప్రభుత్వం రేటు 34 ఉంటే వాళ్ళు పర్సెంట్ 36 ఇస్తుంటే కూడా ఏం లేని పరిస్థితి వస్తాం. కాబట్టి 500 కూడా ఇస్తే రైతులు ఆలోచించి ఆల్టర్నేట్గా అక్కడ ప్యాడీ 2 పంటలు వచ్చేటువంటి 2 పంటల్ని వదులుకుని ఈ షుగర్ కేన్ వేయడానికి కూడా ఆలోచన చేస్తారు. మిగిలినప్పుడు రైతులు ఎవరి పప్పు చూడాల్సిన అవసరం లేదు. రైతులు కూడా ఆలోచన వచ్చింది, ఆల్టర్నేట్ కావాలనే కోరిక ఉంది. ఇందాక చెప్పినట్టు పందులతో కూడా సమస్యలు ఉన్నాయి, లేబర్తో సమస్యలు ఉన్నాయి, డిపార్ట్మెంట్తో కూడా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా అధిగమించగలుగుతాం. ఖచ్చితంగా రైతుకు రూపాయి గిట్టుబాటు అయితే తప్పకుండా రైతు చెరుకు వేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి లేదు. ఆ ప్యాడీకి ఇచ్చిన 500 ఈ విధంగా ఇస్తూ ఇక హార్వెస్టర్స్ విషయంలో చెప్పారు. లేబర్ ఇవాళ ఎవరో లేదు, నాటు వేయడానికి కూడా యూపీ బీహార్ నుంచి వచ్చి వేస్తా ఉన్నారు. లేబర్లో కూడా మార్పులు వచ్చాయి. హార్వెస్టర్లు కంపల్సరీ 50% ఉన్నటువంటి కామారెడ్డిలో హార్వెస్టర్లు 40% ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కనుక 100% నేను ప్లాన్ చేసి ఎట్లయితే సిటీ యూనిట్స్కి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నాయో అది దృష్టిలో పెట్టుకుని బోధనలో ఉన్నటువంటి సిటీ యూనిట్గా ఎన్ఎస్ఎఫ్ సిటీ యూనిట్గా దృష్టిలో పెట్టుకుని హార్వెస్టర్స్లో ఉన్న దాంట్లో 50% సబ్సిడీ ఒక్కొక్క ఫ్యాక్టరీకి 15 నుంచి 20. మనకైతే బోధనలోకి 20 మిషన్లు ఉంటే తప్ప, కనీసం 15 మిషన్లు ఉంటే తప్ప హార్వెస్టింగ్ సాధి కాదు. కనుక ప్రభుత్వం తరఫున నవ్వుతున్నారు, అది చూస్తే చెప్పలేరు. హార్వెస్టింగ్ మిషన్లు 50% ఇస్తే తప్ప ఆ నడిపే ఆయన కూడా వైపు రాదు. హార్వెస్టర్ ఓనర్ కూడా నడపడు. కాబట్టి 50% ఇస్తే ప్రభుత్వం నడిపినా, ఫ్యాక్టరీ నడిపినా, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా హార్వెస్టర్లు వస్తాయి. ఒక వాతావరణం ఇక్కడ వస్తుంది. హార్వెస్టర్లు కానీ మనోటి ఉంటే సదుపాయం ఉంటుంది. కాబట్టి
ఆ చేతి కూడా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈ రోజున ఎథనాల్ విషయంలో కూడా ప్రభుత్వం డైరెక్ట్ చూస్ చేస్తే 67 రూపాయలు ఇస్తున్నారు. సుదర్శన్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నాను. మొలాసస్ రేస్ అయితే 64 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ విధంగా జ్యూస్ నుంచి కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి డైరెక్ట్ జ్యూస్ నుంచి ఎథనాల్ తీసే విధంగా కూడా మిషనరీ అవసరం అవుతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని డైరెక్ట్ జ్యూస్ నుంచి ఎథనాల్ తీసే విధంగా కూడా ఆలోచన చేసి ఒక ఫ్యాక్టరీకి వైబిలిటీ అయితే రైతాంగానికి ఇవ్వగలుగుతారు. దానికి ప్రభుత్వ సపోర్టు ఈ 2 విషయాల్లో ఏదైతే సబ్సిడీ చెరుకుకి హార్వెస్ట్ సబ్సిడీ ఇవ్వాలని కోరుతూ, మరొకటి ఎన్ని డ్రిప్పులు పెట్టినా ఇంకా సమస్యలు వస్తాయి. బోర్వెల్ వాటర్తో షుగర్ కేన్కి గతంలో కూడా నిజాం సాగర్ కింద బోర్వెల్ ఫ్యాక్టరీకి జోనల్ సిస్టమ్ ఉండేది. ఖచ్చితంగా పంటకి ఇన్సూరెన్స్ ఉండేది, రైతులు పెట్టేవాడు. ఇప్పుడు కూడా నేను సుదర్శన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మీ ద్వారా కోరేది, నిజాం సాగర్లో ఒక 3 టీఎంసీలు, పోచంపాడులో దీంట్లోనూ 1-2 టీఎంసీలు తీసుకుంటే ఖచ్చితంగా కెనాల్ వాటర్ తోటి ఎష్యూరెన్స్ వాటర్ తోటి రైతాంగానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. కేవలం నీళ్లు పెరుగుతుంది, వాటర్ గ్యారంటీ వస్తుంది, అటు కరెంటు కానీ ఇటు డ్రిప్స్ లాంటివి కూడా తగ్గుతాయి. ఇది ఏమి గొంతమ కోరికలు కాదు, ఇది మన ఏదో అధికారిస్తే కాదు. ఇవాళ నిజాం సాగర్లో ప్యాడీకి 2వ పంటకు కూడా ఇస్తున్నాం. 2వ పంటకి ఇచ్చే ముందు కనీసమైన ఇన్సూరెన్స్, ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు షుగర్ కేన్కి జోనల్గా మీకు ఇస్తామని ఇన్సూరెన్స్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మనం ఇచ్చే సబ్సిడీ తోటి, వాటర్ ఇన్సూరెన్స్ తోటి, ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ తోటి ఖచ్చితంగా ముందుకు వస్తారు. మళ్ళీ పాత రోజుల్లో చీట్ల కోసం ఎమ్మడబడి మన ఎమ్మడి తిరిగే పరిస్థితి వస్తుంది అనే మాట గుర్తు చేస్తూ, తప్పకుండా మంచి రోజులు రావాలని మనం వచ్చి చెరుకు పెట్టుకునే బదులు చెరుకు పెడుతున్నాం, మాకు చీట్లు ఇవ్వండి, రషింగ్ చేయమనేటువంటి వాతావరణాన్ని తీసుకురావాల్సిందిగా, ఆ విధంగా ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించవలసిందిగా మీ ద్వారా ఈ సభలో ఉన్నటువంటి పెద్దల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.